రే గోపాలం, రే రే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా. చంద్రం, నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను, పెద్ద చేశాను. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, అంతకంటే నాకు కావాల్సిందే ఉందిరా. అయినా నేనెక్కడికి వెళ్తానురా? వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను. ఏడవకు, ఎవరైనా చూస్తే బాగోదు. కళ్ళు తుడుచుకో, లోపలికి వెళ్తాం. అన్నయ్య ఇక్కడ పని మీద బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. అలాగా, నమస్కారం. రండి రండి. గోపాలం ఎక్కడా కనపడడం లేదు. ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను. అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట, అక్కడికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అలాగే. పెద్దని ఏడి? చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట, ఇప్పుడు వచ్చేస్తాడు. బాబు, తాడిబుట్టు అందుకోండి. ఆపండి. మా అన్నయ్య రాలేదు, తర్వాత తాళి కట్టాను. అదేంటి బాబు, ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడో అప్పుడే నాకు మంచి ముహూర్తం. దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు. మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు. నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత. ఇక మీ అన్నయ్య రాడు. నువ్వు నోరుమై. ఏంటో మరేది? నేనన్నది పచ్చి నిజం. నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి. మావయ్య, ఏంటిదంతా? అసలు ఏం జరిగింది? మీరందరూ నన్ను క్షమించండి. ఇది బాబు జరిగింది. అర్థం చేసుకోండి. ఏదైనా గొడవ అయితే మన కుటుంబం గౌరవం ఏమవుతుంది? నా మాట వినండి. ఎంత గౌరవం చేశావు నాన్న? అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు, ఆయన లేకుండా నా బతుకి అర్థం లేదు. మా పెళ్లి పేరుతో ఆ దేవుణ్ణి అలా శిక్షించడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? అది కాదమ్మా. అంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చెప్పండొచ్చుగా.
ఎందుకే బాధపడతావు? వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా. ఏయ్, ఏయ్, rascal! ఏయ్! ఏయ్, లోపల రా. బాబు బాబు, నా బిడ్డ నెత్తుకుపోతున్నాడు. నా జీవితం నాశనం అయిపోతుంది. మీకు దండం పెడతాను, దాన్ని కాపాడండి. నీలాంటి వాడికి దాంతో మాకేమిటి సంబంధం? ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. ఒరేయ్ శేఖర్, తప్పురా. ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీటల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటికి గొడవలేనట్టు లెక్క. అవునండి, ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు. నానమ్మ, వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు. శేఖర్, గోపి, మీరు అన్నయ్య వెతకండి. నందిని విషయం నేను చూసుకుంటాను. వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? దండం పెడతాను, చంపదు. క్షమించు లక్ష్మీపతి. ఏ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను. నేను వెళ్ళిపోతాను. అయ్యా, ఏమిటిలే. నన్ను క్షమించు గోపాలం. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద వెళ్ళాడు, కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరు వదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడు. ఏమిట్రా ఇది? గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావు కదా. బావా,
నా మనసులో ఉన్న కోరిక చెప్పనా? చెప్పు బావా. నాకు ఇంకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనుందిరా. పండేదంతా పుణ్యమే